ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇక రేపటి కథ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కథలో అయితే ఆనంది సంతోషం కోసం జ్యోతి వాళ్ళని ఉండమని చెప్పిన ఆదిత్య. ఇక ఆ మాటతో షాక్లో అయితే సునంద. అవును ఫ్రెండ్స్, ఇక రేపటి కథ సూపర్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇక కథలో అయితే ఆనంది పద్మమ్మకు కాల్ చేసి, నేను ఇప్పుడు ఈ స్థాయికి రావాలనే కదా నాయన కోరుకుంది. అలాంటిది ఎంతమంది ఉన్నా మీరు లేకపోతే నాకు ఎలా ఉంటుందమ్మా, నువ్వు నాయన తప్పకుండా రావాలి అని చెప్పడంతో పద్మమ్మ, మీ నాయన రాడమ్మా, తన గురించి తెలిసిందే కదా అని అంటుంది. ఇక జ్యోతి, అదంతా నాకు తెలియదమ్మా అని చెప్పి ఆనంది ఎలాగైనా నాయనను నువ్వు తీసుకొని రావాలని కాల్ కట్ చేస్తుంది. ఇక పద్మమ్మ, నువ్వు అలా చెప్పినంత మాత్రాన మీ నాయనని నేను ఎలా తీసుకొని రాగలను బిడ్డ అని బాధపడుతూ, ఈయనకి ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఏమో అని ఎలా చెప్పి ఒప్పించాలా అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడడం మొత్తం వింటాడు. ఆ తర్వాత ఆనంది డల్గా ఉండడం గమనించి, ఆనంది రేపు స్టేట్ ఫస్ట్ రావడంతో తనకి సన్మానం జరుగుతుంది. ఆ సన్మానం రోజు ఆనంది సంతోషంగా ఉండాలి కానీ ఇలా బాధపడుతూ ఉండకూడదు. తన నాయన రావట్లేదనే కదా ఆనంది బాధ. ఎలాగైనా వాళ్ళ నాన్నని నేను వచ్చేటట్లు చేయాలి. ఆనంది సంతోషంగా ఉండాలి, ఎందుకంటే తనది చాలా మంచి మనసు. అలాగే తను ఈ స్థాయికి రావడానికి వాళ్ళ అమ్మ నాన్నే కారణం. అలాంటిది వాళ్ళు లేకుండా ఆనందికి సన్మానం అస్సలు బాగుండదు. ఎలాగైనా ఆనంది సంతోషం పెట్టడానికి నేనే ఏదో ఒకటి చేయాలని నెక్స్ట్ డే స్వయంగా సింహాద్రికి అయితే ఆనందికి తెలియకుండా తనే కాల్ చేస్తాడు. ఇక ఆనంది ఫోన్లో నుంచి సింహాద్రి నెంబర్ని అయితే తీసుకొని, కొత్త నెంబర్ కావడంతో సింహాద్రి లిఫ్ట్ చేస్తాడు. దాంతో ఇక ఆదిత్య, నేను మీ అల్లుడు ఆదిత్యని మాట్లాడుతున్నానని చెప్పి, మీ కూతురు సంతోషం మీకు ముఖ్యం కాదా? తను స్టేట్ ఫస్ట్ వచ్చి తన కాలేజ్ తరపున సన్మానం చేస్తుంటే తండ్రిగా మీరు లేకపోతే తను ఎంత బాధపడుతుంది. ప్లీజ్, మీకేమన్నా కోపం ఉంటే అది నా పైన చూపించండి. తన సంతోషం కోసం మీరు తప్పకుండా రావాలని రిక్వెస్ట్ చేయడంతో ఇక సింహాద్రి ఏం మాట్లాడలేక సరే అని అయితే అంటాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సన్మానం కోసం మొత్తం ఏర్పాట్లయితే జరుగుతాయి. ఆ తర్వాత కాలేజీ వాళ్ళందరూ అలాగే జ్యోతి ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తారు. ఇక ఆనంది అలాగే సునంద ఆదిత్య వాళ్ళందరూ రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి జ్యోతి ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే బయట నిలబడి ఇక సునంద ఫ్యామిలీకి నమస్కారం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సునంద ఆదిత్య కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఇక సునంద అయితే, అయినా ఏంటి ప్రిన్సిపల్ గారు, మీరు ఈ సన్మానం నా కోడలికి చేస్తున్నారా లేకపోతే జడ్జి గారి ఫ్యామిలీకి చేస్తున్నారా? వీళ్ళ ఫ్యామిలీ ఎందుకు ఇక్కడికి వచ్చారు? నేను వాళ్ళని పిలవలేదే అని చెప్పి ఆనంది వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. తను ఏమన్నా పిలిచిందేమోనని. ఇక అంతలోని ప్రిన్సిపల్ మేడం, వాళ్ళని నేనే కాలేజ్ తరపున ఇన్వైట్ చేశాను గెస్ట్లుగా అని చెప్పడంతో, అయినా వాళ్ళు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్తూ ఉంటుంది. దాంతో ఇక ఆనంది చాలా బాధపడుతూ, ఇదేంటిది అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు, పాపం జ్యోతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా కోసమే వచ్చారు, ఇక్కడికి వచ్చి మా అత్తయ్య గారి ముందు వాళ్ళు అవమానింపబడుతుంటే నా మనసుకి చాలా బాధగా ఉంది. అయినా నా సన్మానంలో నా కన్న తల్లిదండ్రులు, నాకు పెంచిన తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు రాకపోయినా, ఎవరు ఇక్కడ ఉండకపోయినా నేను చాలా బాధపడతానని ఇక ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రిన్సిపల్ మేడం, అలా అంటారేంటి మేడం, నేనే వాళ్ళని గెస్ట్లుగా ఇక్కడికి పిలిచాను. ఎందుకంటే జ్యోతి మా కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్, అలాగే జడ్జి గారు మా కాలేజ్కి ఎంతో ఫండ్స్ని తీస్తూ మా కాలేజ్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాంటిది వాళ్ళని గెస్ట్లుగా పిలవడంలో తప్పేముంది? అయినా సన్మానం మీరు ఇక్కడ చేయబన్నారని చేస్తున్నాం, లేకపోతే నేను కాలేజ్లోనే చేస్తానన్నాను కదా. మీరు ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా మాట్లాడడం తప్పుగా ఉంది మేడం అని అంటుండడంతో, తప్పొప్పుల గురించి నాకు చెప్పకండి. అయినా నాకు వీళ్ళని పిలుస్తారని మీరు ముందే చెప్పుంటే అసలు నేను ఈ సన్మానానికి ఒప్పుకునేదాన్ని కాదు. నాకు కోపం రాకముందే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని మాట్లాడుతుండడంతో ఇక ఆదిత్య ఆనంది బాధనైతే గమనిస్తాడు. అయినా ఇందులో ఆనంది తప్పేముంది? వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం తనకి సన్మానం అని చెప్పి కాలేజ్ తరఫున వాళ్ళని ఇన్వైట్ చేశారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం చాలా తప్పవుతుందని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉండగా ఇక జ్యోతి వాళ్ళు, మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ అని ఇక కంగ్రాట్స్ ఆనంది అని చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోబోతుండగా ఆదిత్య, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఈ ఫంక్షన్లో ఉండొచ్చు అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఇక అంతలోని సునంద, ఏం మాట్లాడుతున్నావు నాన్న,
ఏంటి నువ్వు చేస్తున్న పని? అయినా ఈరోజు నువ్వు ఆ వీల్ చైర్లో ఉన్నావంటే దానికి కారణం అని అంటుంటే, అమ్మా ఇంకేం మాట్లాడకు, అయినా వాళ్ళని కాలేజ్ తరఫున ఇక్కడికి ఇన్వైట్ చేశారు, ప్లీజ్ అమ్మా ఏం మాట్లాడకు, వాళ్ళని సన్మాన ప్రోగ్రాంలో ఉండనివ్వు అని చెప్పి అంటారు. ఇక సునంద అది కాదని అంటుండడంతో శశికాంత్, ఏంటి సునంద, మన అబ్బాయి ఆదిత్యకి ప్రాబ్లం లేనప్పుడు నీకేంటి, అయినా వాళ్ళు కాలేజ్ తరఫున ఇక్కడికి వచ్చారు, ఇలా అవమానించడం సబబు కాదు, ఆదిత్య చెప్పిన మాట నిజమే, నువ్వు సైలెంట్గా ఉండమని చెప్పడంతో ఇక సునంద అయితే సైలెంట్గా ఉంటుంది. దాంతో జ్యోతి, థ్యాంక్స్ ఆదిత్య అని అంటుండడంతో, నాకెందుకు థ్యాంక్స్, అయినా మీరు కాలేజ్ తరఫున సన్మాన కార్యక్రమానికి వచ్చారు, అందుకోసమే వెళ్ళి కూర్చోండి అని చెప్పి అంటాడు. దాంతో ఇక ఆనంది, థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా ఆనంది వైపు చూసి, నీ కోసమే ఆనంది వాళ్ళని ఉండమని చెప్పాను, నీ సంతోషం కోసమే అని చెప్పి హ్యాపీగా ఇక ఫీల్ అవుతూ ఉంటాడు. ఆనంది నవ్వుతూ ఉంటే ఇక సన్మాన కార్యక్రమానికి మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతాయి. ఆ తర్వాత ఆనంది ఇక పద్మమ్మ సింహాద్రి కోసం చూస్తూ ఉంటుంది. ఇక సింహాద్రి రాకపోవడంతో ఇక చాలా బాధపడుతూ ఉంటుంది స్టేజ్ పైన. ఇక అంతలోనే ఎవరు ఊహించని విధంగా సింహాద్రి పద్మమ్మ అక్కడికి రావడం చూసి స్టేజ్ పైన ఉన్న ఆనంది సంతోషపడుతూ, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా నాయనే అని చెప్పి ఇక సింహాద్రిని స్టేజ్ పైకి అయితే పిలిచి అయితే వాళ్ళ నాన్నని పొగుడుతూ మాట్లాడుతుంటే సింహాద్రి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇది ఎలా సాధ్యమైందని నేను అస్సలు అనుకోలేదని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీనుకి ఇదంతా ఆదిత్య బాబు చేసిండు అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత ఆనందితో. దాంతో ఆనంది హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఇక ఉంటుంది. ఒక భర్తగా నా భార్య సంతోషాన్ని చూడాలనుకున్నారు ఆదిత్య, నిజంగా మీరు నాకు దొరకడం అని చాలా అంటే చాలా మురిసిపోతూ ఇక శివయ్యకు దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆదిత్య తన లైఫ్లోకి వచ్చినందుకు.